ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్, మెమోరాండం ఆఫ్ అసోసియేషన్ గురించి చూద్దాం. ఇది కంపెనీ లా క్వశ్చన్. ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్. ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ షార్ట్ ఫామ్ AOA, మెమోరాండం ఆఫ్ అసోసియేషన్ MOA. ఈ టూ ఫండమెంటల్ డాక్యుమెంట్స్ అన్నమాట. కంపెనీ ఫార్మేషన్, ఆపరేషన్, కంపెనీ రూల్స్, రెగ్యులేషన్స్ ఇందులో రాసి ఉంటాయి. లీగల్ ఇంప్లికేషన్స్, ఏదైనా రూల్ ని ఫాలో అవ్వకుండా మాల్ ప్రాక్టీస్ కానీ మిస్‌రిప్రజెంటేషన్ కానీ చేసినప్పుడు లీగల్ ఇంప్లికేషన్స్ ఏమైనా ఉంటే అవన్నీ కూడా ఇక్కడ రాసి ఉంటాయి. ఫస్ట్ ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ గురించి చూద్దాము. ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ ఇస్ ఇంటర్నల్ డాక్యుమెంట్. కంపెనీ లోపల జరిగే విషయాల గురించి క్లియర్ గా రాసి ఉంటుంది. ఎగ్జాంపుల్, ఇంటర్నల్ మేనేజ్మెంట్ ఆఫ్ ద కంపెనీ, ఆ కంపెనీ యొక్క మేనేజ్మెంట్ గురించి. రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ద డైరెక్టర్స్, డైరెక్టర్స్ ఏం చేయాలి ఏం చేయకూడదు అవన్నీ. కైండ్స్ ఆఫ్ బిజినెస్ టు బి అండర్టేకెన్, ఎటువంటి బిజినెస్ చేయాలి. షేర్ హోల్డర్స్ గురించి రూల్స్, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కంట్రోల్ ఏంటి, రూల్స్, రెస్పాన్సిబిలిటీస్. సో ఒక విధంగా చెప్పాలంటే ఆ ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ అనేది యూజర్ మాన్యువల్ ఫర్ ద కంపెనీస్ ఆపరేషన్ అని అంటారు. కంపెనీ ఎలా ఆపరేట్ చేయాలి అనే దాని గురించి సంబంధించిన యూజర్ మాన్యువల్ ని మనం AOAలో డిఫైన్ చేస్తాం. నెక్స్ట్‌ది మెమోరాండం ఆఫ్ అసోసియేషన్. మెమోరాండం ఆఫ్ అసోసియేషన్ అంటే ఏంటి? AOA, ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ ఈజ్ అన్ ఇంటర్నల్ డాక్యుమెంట్ అని చెప్పాను కదా! దీన్ని ఎక్స్‌టర్నల్ డాక్యుమెంట్ అని కూడా అనుకోవచ్చు. బోత్ MOA అండ్ AOA ఆర్ డాక్యుమెంట్స్ విచ్ లేస్ డౌన్ సమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. సో MOA విషయానికొస్తే ఇది క్లియర్‌గా కాన్స్టిట్యూషన్ ఆఫ్ ద కంపెనీని డిఫైన్ చేస్తుంది. స్కోప్, యాక్టివిటీస్, చార్టర్, జ్యూరిస్డిక్షన్, ఈ కంపెనీ ఏం చేయాలి, వీటి పరిధి, న్యాయపరమైన పరిధి, ఇలాంటి ఫండమెంటల్ కండిషన్స్ అన్నీ MOAలో ఉంటాయి. ఓకే. MOAని లీగల్ ప్రొసీజర్ లేకుండా ఆపరేట్ చేయలేము. MOAని ఎలా ఆపరేట్ చేయాలి, లైక్ అమెండ్మెంట్ చేయాలి అన్నది వేరే వీడియో ఆల్రెడీ చేస్తున్నాను, అది చూడండి. నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. డిఫరెన్సియేషన్ చూద్దాం. ఇక్కడ ఒక నీట్ టేబులర్ ఫార్మాట్ ఉంది. MOA, AOA. ఫస్ట్ MOA చూద్దాం. రిలేషన్షిప్ విత్ ద ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్. కంపెనీకి బయట ఉన్న వాటికి, బయట ఉన్న ప్రపంచం మొత్తానికి ఉన్న రిలేషన్షిప్ ని MOA డిఫైన్ చేస్తుంది. AOAకి వచ్చేసరికి కంపెనీ లోపల ఉన్న ఇంటర్నల్ మేనేజ్మెంట్, ఆపరేషనల్ ప్రొసీజర్స్, కంపెనీకి సంబంధించిన వాటి గురించి AOAలో రాస్తుంది. మళ్ళీ సెకండ్ పాయింట్కి వస్తే, సెకండ్ డిఫరెన్సెస్ వస్తే, MOAని డిఫికల్ట్ టు ఆల్టర్. అంటే మాడిఫై చేయాలంటే చాలా సింపుల్ విషయం కాదు, చాలా డిఫికల్ట్ ప్రాసెస్. ఆబ్జెక్ట్ క్లాజ్ ఉంటుంది, స్పెషల్ రిజల్యూషన్ పాస్ చేయాలి, కోర్ట్ అప్రూవల్ కూడా తీసుకోవాలి, NCLT అప్రూవల్ తీసుకుని తర్వాత రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ దగ్గర అప్లై చేయాలి. AOA విషయానికి వస్తే ఆల్టరేషన్ చేయడం చాలా ఈజీ. ఒక AGM అంటే యాన్యువల్ జనరల్ మీటింగ్ కండక్ట్ చేసి, లేదా EGM ఎక్స్ట్రార్డినరీ జనరల్ మీటింగ్ ఒకటి కండక్ట్ చేసి AOAని చేంజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే అది ఇన్సైడ్ కంపెనీ, స్పెషల్ రిజల్యూషన్ పాస్ అయితే సరిపోతుంది. ఇంకపోతే థర్డ్ డిఫరెన్స్కి వచ్చేసరికి ఇది కంపెనీస్ చార్టర్. చార్టర్ అంటే ఏంటంటే కంపెనీకి సంబంధించిన రూల్స్, రెగ్యులేషన్స్ అండ్ బయట వరల్డ్ కి అది ఒక పబ్లిక్ డాక్యుమెంట్ అన్నమాట. ఆ డాక్యుమెంట్ అందరికీ తెలుసు, చూడొచ్చు. లేకపోతే AOA యాక్ట్స్ యాస్ ఎ కాంట్రాక్ట్ బిట్వీన్ కంపెనీ అండ్ ఇట్స్ మెంబర్స్, నాట్ నెసెసరీలీ పబ్లిక్. ఇది పబ్లిక్ కి తెలియాల్సిన అవసరం లేదు. కాంట్రాక్ట్ బిట్వీన్ కంపెనీ అండ్ ఇట్స్ మెంబర్స్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ MOAలో డిఫరెన్స్ వచ్చేసి నేమ్, ఒక డిఫరెంట్ క్లాజెస్ ఉంటాయి.
నేమ్ ఏంటి? రిజిస్టర్డ్ ఆఫీస్ ఏంటి? ఆబ్జెక్ట్ ఏంటి? కంపెనీ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి? లయబిలిటీస్ ఏంటి? క్యాపిటల్ ఏంటి? సబ్స్క్రిప్షన్ ఏంటి? ఈ డీటెయిల్స్ అన్నీ మెమోరాండమ్ ఆఫ్ ఆర్టికల్ అసోసియేషన్‌లో ఉంటాయి. నెక్స్ట్ ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్‌లో రూల్స్ మాత్రమే ఉంటాయి. మేనేజ్మెంట్‌కి సంబంధించినవి. ఎలాంటివంటే డైరెక్టర్ పవర్స్, మీటింగ్ ప్రొసీజర్స్, డివిడెండ్ పాలిసీస్ ఉంటాయి. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ ఎంఓఏ. సో, ఒక కంపెనీ ఫార్మ్ అయింది. టెక్స్‌టైల్ మ్యానుఫ్యాక్చరింగ్ చేద్దామని చెప్పేసి. అదే కంపెనీ వేరే యాక్టివిటీ రియల్ ఎస్టేట్ చేయాల్సి వస్తే చేయకూడదు. ఎప్పుడు చేయాలి? ఫస్ట్ ఎంఓఏని ఆల్టరేట్ చేయాలి. ఆల్టరేట్ చేసిన తర్వాత అది రియల్ ఎస్టేట్‌లో కూడా చేయొచ్చు. సో, కంపెనీ యొక్క ఆబ్జెక్టివ్ అనేది ఎంఓఏలో డిఫైన్ చేసేసుంటుంది కాబట్టి దాన్ని మార్చే అర్హతాధికారం లేదు. ఒకవేళ మార్చాల్సొస్తే అది లీగల్ ప్రాసెస్‌లో చేయాలి. అండ్ ఇంకొక ఎగ్జాంపుల్ ఇక్కడ చూద్దాం. ఏవో ఈ ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ గురించి. ఒక ఒక కంపెనీలో ఒక రూల్ ఉందనుకుందాం. జస్ట్ అస్యూమ్. ఒక డైరెక్టర్ ప్రతి 3 ఇయర్స్‌కి రిటైర్ అయిపోవాలి అని. సో, ఈ రూల్‌ని ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్‌లో ఉంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఫాలో అవ్వాలి. కొంతకాలం తర్వాత ఈ రూల్ బాగోలేదు. ఈ రూల్‌లో చేంజెస్ చేయాలి అనుకుంటే కంపెనీ స్పెషల్ రిజల్యూషన్ పాస్ చేసి ఏఓఏని చేంజ్ చేయగలదు. అమెండ్‌మెంట్ చేయగలదు. అదే ఎంఓఏ కేస్‌లో ఏదైనా చేంజెస్ చేయాలంటే అది ఎన్‌సీఎల్‌టీకి ట్రిబ్యునల్‌కి వెళ్లి, తర్వాత స్పెషల్ రిజల్యూషన్ అయ్యి ట్రిబ్యునల్‌కి వెళ్లి రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ తోటి రిజిస్టర్ చేసి చేంజ్ చేసుకోవాలి. అది పెద్ద ప్రాసెస్. అదే ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్‌లో ఇది ఇంటర్నల్ డాక్యుమెంట్ కాబట్టి అది చేంజ్ చేయడం చాలా ఈజీ. థాంక్ యూ. ప్లీజ్ సబ్‌స్క్రైబ్ న్యాయ విద్య.